नमस्ते गाइस, वेलकम टू माय यूट्यूब चैनल। क्या हुआ यारो, क्या चल रहा मिया? తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అంటే చార్మినార్ బ్లాగ్ కదా కొంచెం. సో గాయస్, ఇది ఏంటంటే బ్లాగ్ వచ్చేసి చార్మినార్ బ్లాగ్. ఈ చార్మినార్ బ్లాగ్కి నేను, నా ఫ్రెండ్, నా బొమ్మడిది ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. సో హౌ ఇట్ ఈస్, ఆడ షాపింగ్ ఏరియా ఎలా ఉంది, హలీం తిన్నాము, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ చెప్తానమాట వన్ బై వన్. సో ఫస్ట్ వచ్చేసి మేము షాదాబ్ బిర్యానీకి చూడడానికి వెళ్ళాము. అక్కడ బిర్యానీ తిందాం అనుకుని వెళ్ళాము, బట్ ఫుల్ హెవీ రష్ అక్కడ. బాబరే బాబు, ఏమన్నా రష్ ఆడ ఎట్లుంటుంది అంటే తెలుసా, తింటుంటే ఇంకోటి వచ్చి ఎదురుగా నిలబడతాడు, నువ్వు ఎప్పుడు లేస్తావరా నాయనా అన్నట్టు చూసాడు అనమాట. అట్లుంటే ఆడ షాదాబ్ బిర్యానీలో రష్. ఈవెన్ దో అక్కడనే కూర్చొని అక్కడనే తింటారు. సో అదంతా ఓపికలేదని చెప్పి హలీం తినడానికి వచ్చాం. కిందనే హలీం చెప్తున్నా బాయ్, క్రేజీ ఉంది హలీం అయితే, మంచిగా ఉంది, యూ కెన్ ట్రై. దాని తర్వాత ఒక అంకుల్ అనబడ్డాడు, అక్కడ కూడా ఐపీఎల్ చూస్తుండే హలీం తినుకుంటా. డెడికేషన్ అట్లుంటుంది ఆ అంకుల్ది. ఓకే సారీ అంకుల్, సారీ, క్యారీ ఆన్. సో నేను కూడా మా ఫ్రెండ్ గానికి హలీం తీసుకురా అని చెప్పాను. తెచ్చినాము, తిన్నాము, మళ్ళీ ఇంకో హలీం కూడా తిన్నాము. దాని తర్వాత మళ్ళీ స్ట్రీట్ వాకింగ్ చేసాము చార్మినార్ కాడ. మేము పోయినప్పుడు అరౌండ్ 7 to 8 అవుతుంది. ఎంటీ ఉన్నాయి అనమాట. అంటే యూజువల్గా ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుంది అంటే నడవని కూడా జాగ్ ఉండదు అస్సలు అనమాట. సీరియస్లీ అంత హెవీ క్రౌడెడ్ ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్ని తీసుకొస్తే మాత్రం అంతే సంగతి. చెమటలు ఆడుతుంటాయి, కాళ్ళు నొస్తుంటాయి, బాబరే బాబు అస్సలు కాని పని. నీకు ఇంకోటి ఏంటంటే అక్కడ అప్పుడు వెదర్ కూల్ ఉంది, ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే వాన పడింది అనమాట అక్కడ. సో అందుకని అక్కడ కూల్ ఉంది మంచిగా. ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళినాక ఆడ కొద్దిసేపటికి ఒక చిన్న డ్రిజ్లింగ్ లాగా కూడా వచ్చింది. బట్ ఈవెన్ దో మేమైతే షాపింగ్ కంటిన్యూ చేసాము. సో ఇది వచ్చేసి అయితే వాచెస్ అనమాట. ఏది కొన్నా 100 రూపీస్ 200 రూపీస్ ఉన్నాయన్నమాట. సో చీప్ అనమాట అక్కడ. ఇంకోటి ఏంటంటే నాకు విచిత్రంగా అనిపించింది అంటే ఇక్కడ కూరగాయల మార్కెట్. ఈ చార్మినార్లో కూరగాయల మార్కెట్ నేను చూడడం ఫస్ట్ టైం అనమాట. సో ఎట్లుంటుందా అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఆడ ఫేనీలు ఉన్నాయన్నమాట. మనం షీర్కుర్మా వేస్తాం కదండి, ఆ షీర్కుర్మాకి సంబంధించిన ఆల్ థింగ్స్, ఆ డ్రై ఫ్రూట్స్ కానీ, ఫేనీల్ కానీ ఎక్సెట్రా అవన్నీ ఉంటాయి కదా, బ్యాంబినో సంథింగ్, అన్ని వగేరా ఎవ్రీథింగ్ ఉన్నాయి అనమాట అక్కడ. సో మనం చార్మినార్ వెళ్తే షాపింగ్ చేయొచ్చు, అలాగే మనం ఈ ఫేనీలు ఇవి కూడా కొనొచ్చు అనమాట. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇట్లాంటి అన్ని క్రాకరీ సెట్స్ ఉన్నాయి. ఈ క్రాకరీ సెట్స్ కూడా మంచి తక్కువ రీజనబుల్గా ఉన్నాయి అనమాట. సో అవి ఎంత స్టాండర్డ్గా ఉంటాయని మాకైతే తెలియదు, బట్ మీకైతే చూపిస్తాను. మీకు నచ్చితే వెళ్ళి కొనుక్కోండి, మంచిగా రీజనబుల్గానే ఉన్నాయి. సో దాని తర్వాత మా బొమ్మడిది అని చెప్పారనమాట, బొమ్మడిది ఒక లుక్ ఇచ్చుకోని, ఎందుకంటే ఆడు హీరోలా ఉంటాడు అనమాట. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. అయితే విషయం ఏంటంటే ఇక మేము బాయ్స్ కదా, మాకు ఏం షాపింగ్ చేయాలో మాకు అంత అర్థమవుతుంది. అదే లేడీస్ ఉంటే అయితే మంచిగా వాళ్ళకి ఇష్టం అన్నీ కొనుక్కుంటుండే. మా బాయ్స్కి సంబంధించిన ఏం లేదు, ఈ గాజులు తప్ప. మేమేమో వేసుకోలేమో. ఇవే కాదండి, మనకి చేపలు ఇవన్నీ ఉంటాయి అనమాట కింద వేసుకునే అన్నీ 200 రూపీస్ 300 రూపీస్ ఉన్నాయి. అండ్ వాళ్ళ బ్యూటీ పార్లర్ థింగ్స్, బ్యాగ్స్ అనుకుంటా, నెత్తి మీద టోపీలు అనుకుంటా, ఎక్సెట్రా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. షూస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ బేసిక్గా 500 రూపాయలనే ఉంటాయి అన్నీ. మనకి ఏం కొనాలన్నా 500 or 1000, అంతకు మించి ఉండదు. ఇక మా బొమ్మడిగాడు అయితే ఒక టోపీ కొనుక్కున్నాడు. ఈ టోపీ వచ్చేసి ఒకటి 100 రూపీస్ ఉంది. సో వాడు నన్ను కూడా కొనుక్కోమన్నాడు, బట్ నేనైతే కొనుక్కోను. ఇక వాడైతే కొనుక్కుంటాడు అన్నీ, ఎందుకంటే వాడు కళాకారుడు కాబట్టి. చెప్పాను కదా, వాడు హీరోలా ఉంటాడు అనమాట. సో ఫైనల్లీ వాడు వేసుకున్నాడు, కొనుక్కున్నాము. దెన్ నెక్స్ట్ ఏంటంటే అక్కడ మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని లోపలికి వెళ్ళాం అనమాట. ఈవెన్ ద ఫుల్ రష్ ఉన్నా కానీ మేము వెళ్ళాం లోపలికి. బాగున్నాయా, కలర్ఫుల్ ఉన్నారా, మంచి చెట్లు ఉన్నాయి. బాగున్నాయి ఇవి. 200 रुपये में सूट आ रहा पूरा बच्चों का. ఎండకాలం ఉబ్బరిస్తారు బొమ్మడు. ఈడైతే 100 రూపీస్కి అన్ని టాయ్స్ ఉన్నాయి అనమాట, ఫిక్స్డ్ రేటు, నో బార్గెయింగ్. మా బొమ్మడిది ఏదో పొకిమాన్ ఏదో కొంటా అని చెప్పేసి వెళ్ళాడు. ఆడ కలెక్షన్ లేదని చెప్పి మళ్ళీ సైడ్కి వెళ్ళిపోయినాము. ఇంకా ఈ స్టోర్ అనమాట, ఆయనకి పొకిమాన్ అంటే ఇష్టం అనమాట. సో అలాంటిది ఏదైనా పెద్ద సైజ్ కొందాం అనుకున్నాడు. బట్ ఏంటంటే క్వాలిటీ అంత లేదు గైస్, నార్మల్ క్వాలిటీ ఉంది. సో అట్లా అని చెప్పేసి ఇక చలో అని చెప్పి మళ్ళీ ముందుకెళ్ళాము. ఇట్లా చెప్పులు, షూస్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి ఇక్కడ. పర్సెస్ కానీ చాలా ఉన్నాయి కానీ, బట్ అంత క్వాలిటీ ఏమి ఉండదు గైస్. జస్ట్ క్యాజువల్గా ఏదో ఉన్నదా అంటే ఉన్నది అన్నట్టు ఉంటాయి, అంతకు మించి ఏం లేదు.
कितना हुआ डब्बा 100 సో చూస్తున్నారా గాయస్ ఇదే చార్మినార్. సో ఇక్కడ మనకి సాంబ్రాణి, అగరబత్తి, ధూప్ ఇవన్నీ ఉంటాయి అనమాట. డిఫరెంట్ ఎసెన్స్ అవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ. దే సెల్ లైక్ పావు కిలో అలా అమ్ముతారనమాట. మంచిగా ఉంది. చూశాను అక్కడ శాంపుల్ కూడా భలే ఉంది. ఇవి వచ్చేసి కలర్ రంగోలీ అనమాట. గ్రీన్ కలర్ రంగోలీ, పింక్ కలర్ రంగోలీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ జాగ్రత్త ఉండాలి గైస్, ఎందుకంటే ఇవి కొన్ని ఎలా అవుతున్నాయి అంటే చేతి మీద పెట్టాలని అవి ఉబ్బిపోతున్నాయి అనమాట. అన్నీ ఏదేదో కెమికల్స్ వాడుతున్నాయి అనమాట. సో ఇట్స్ నాట్ సేఫ్ గైస్, చూసి వాడండి. ఇక వీలైతే కారు చూడండి, ఇంత రెస్ట్లో కూడా రక్షకు తీసుకొని వస్తుండే ఈ మొత్తం ఈ లోపలికి. ఎందుకంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడాలి. రాజ్యాల్ని కాపాడుకోవడానికి రాజే సేనాధిపతిగా వస్తాడు. నేను కూడా మా పాపకి షూస్ కొన్నాను అనమాట. అక్కడ బాగున్నాయి అనమాట. చెప్పాను కదా లైక్ 300, 200 ఇదే రేంజ్లో ఉన్నాయి అక్కడ అన్నీ. ये टूटी का नहीं है जी. मुझे तेलुगु नहीं आता, हिंदी में बोलो. 3 साल है ये टूटी का है. जो అరే ఇది నా సైజు రా ఇస్తావునా ఆడ దారిలో పోతుంటే ఎవడు పిలుస్తుండో అర్థం కాదు, ఏందో అర్థం కాదు. పక్కనోడు ఎవడు వచ్చి రండిరా అని అంటాడు. బ్యాంగిల్స్ అయితే చెప్పనక్కర్లేదండి, చాలా రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి, కలర్ఫుల్ బ్యాంగిల్స్ ఉన్నాయి. చెప్తున్నాను కానీ మనకి ఏం అర్థం కాదు, బాయ్స్కి మాత్రం. వాళ్ళకి మాత్రం పిచ్చగా నచ్చేస్తాయి అనమాట. అన్నీ చీప్ అని ఉంటాయి అనమాట. ఎన్నంటే అన్ని కొనవచ్చు. మన బాయ్స్కి సంబంధించినవి అక్కడ ఏం దొరకవు, ఎంత వెతికినా ఏం దొరకవు అనమాట. ఒక్క స్ట్రీట్ ఫుడ్ ఇవి మాత్రం ఎంజాయ్ చేయవచ్చు మనము. ఇవి ఎంత బాగున్నాయి కదా, చిన్నగా బుట్ట బొమ్మ అలాగా అలా డ్యాన్స్ ఆడుతూ ఉన్నాయి. అసలు క్యూట్ ఉన్నాయి ఇవి. ఇక్కడ చూసినట్టయితే ఏ కిచెన్ ఉన్నా మనకి 100 రూపీస్ అనమాట. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ కిచెన్స్ ఉన్నాయి, 100 కిచెన్స్ ఉన్నాయి. ఏది కొన్నా 100 రూపీస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి గైస్ పురాతనమైన కాయిన్స్ అనమాట. ఇదైతే లిటరలీ రౌతుల్లాగా ఉన్నాయి, రాయిలాగానే అట్లున్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ రౌతులు అవన్నీ ఉన్నాయి. ఇది చిన్నగా ఉంది, క్యూట్గా ఉంది. డాల్ అసలు చిన్న హెల్మెట్ వేసుకొని ఉంది. ఎంత బాగుంది కదా అసలు. ఇది వచ్చేసి 50 రూపీస్ అంట ఈచ్. ఏంది ఇది? అరే నీళ్ళ వస్తే ఇట్లా పెద్ద అయితే అంటారా? 10 రూపాయలు కొట్టి వేస్టా? అండ్ చార్మినార్ కాడ ఇంకొకటి మనకు గుర్తొచ్చేది ఏంటంటే బ్యాంగిల్స్. ఇక్కడ చార్మినార్లో బ్యాంగిల్స్ అంటే ఫుల్ ఫేమస్ అనమాట. లేడీస్కి అయితే పండుగ అనమాట. ఇక్కడ బ్యాంగిల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. అన్ని చీప్ ప్రైసెస్లోనే మనకు దొరుకుతాయి అన్నమాట. అది మన లోకల్లో ఇక్కడ షాప్స్లో చూసుకుంటే అయితే ఎక్కువ ఉంటుంది. అదే చార్మినార్లో అయితే మనకి తక్కువలో వస్తుందన్నమాట. అండ్ మీకు ఇంకోటి తెలిసిందంటే ఇక్కడ చార్మినార్లో శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ ఫుల్ ఫేమస్, చాలా పెద్ద ఓల్డ్ హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి.
ఎందుకంటే పక్కకే చార్మినార్ పక్కకే ఉంటుంది టెంపుల్, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడనే టెంపుల్. సో ఇదనమాట చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ మీకు చూసినట్టయితే ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా మ్యూజియం అనమాట. ఈ మ్యూజియం కూడా ఫేమస్ అలానే. అండ్ రేట్స్ వచ్చేసి మ్యూజియంలో తక్కువనే ఉంటుంది ఎంట్రీ ఫీజు. అండ్ ఆల్సో దీని పక్కకే ఇంకోటి నిమ్రా కేఫ్ అని ఉంటుంది, మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది చూడండి, ఇది నిమ్రా కేఫ్ అనమాట. ఈ నిమ్రా కేఫ్లో టీ అనేది కూడా ఫుల్ ఫేమస్, మస్కబన్ టీ అని చెప్పేసి మేము తాగినాం అనమాట. ఇక మా ఫ్రెండ్ అయితే లోపల ఫుల్ రష్ ఉందని చెప్పి పార్సల్ తీసుకొని వచ్చినాడు టీ. సో మీరు కూడా అక్కడ వెళ్తే ఇదే పని చేయండి ఈ టైంలో మాత్రం. తాగినాను మొత్తం వాటర్ ఉంది టీ, అంత ఫేమస్ అయితే. ఈ జనాల మధ్యలో మనని ఎవడు తొక్కుతున్నాడు, ఎవడు తాకుతున్నాడు, ఎవడు కొడుతున్నాడు అర్థమే కాదండి. అంత జనాలు ఉంటారు, ఇక మనం ఏం చేయలేకపోతాం. ఆ జనాల్ని చూసుకుంటా సారీ అనుకుంటా పోవడమే అంతే. ఇక్కడ బ్యాగ్స్ కానీ, ఈ చెప్పులు కానీ, షూలు కానీ అన్నీ రీజనబుల్ రేట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. బట్ ఏంటంటే క్వాలిటీ అంతగా ఉండదు ఇక్కడ. సో అండ్ ఇది అన్ని ట్రావెల్ బ్యాగ్స్ అన్నీ లైక్ 1000, 2000 ఇవే రేట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న పిల్లలది బాగుంది, ఇక్కడ గర్ర తిప్పుతుంటే నాకు నచ్చింది. చిన్నగా 50 రూపీస్ అంట ఈచ్, బాగుంది కదా ఇది. మా పాపకి తీసుకున్నాను, మంచిగా సౌండ్ చేస్తుంది ఇది చిన్నగా. సో 50 రూపీస్ ఈచ్. ఇక్కడ వాడు 200 రూపీస్ అన్నాడు, నేనేమో 50 రూపీస్కి ఇస్తామంటే ఇక్కడ ఒకడు పక్కనోడు ఒకడు ఉండే, ఆడు నవ్వుకుంటా వాడు అనుకున్నాడేమో నన్ను చూసి ఇట్లా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. ఆ తర్వాత మళ్ళీ షాదాబ్కి వెళ్ళి బిర్యానీ పార్సల్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ పార్కింగ్ ఫుల్ కష్టం అనమాట. నా బండి ఒక సెక్యూరిటీ గార్డ్ మెల్లగా తీస్తుంటే పక్కన ఒకడు చూసి ఏ హోమ్ మినిస్టర్ కా గాడి క్యా అని చెప్పేసి ఒక్కటే అంటాడు వాడు. సో ఇది గైస్ నా వ్లాగ్ వచ్చేసి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.